మంత్రులున్న ఆ జిల్లా కాంగ్రెస్ కేడర్లో అసంతృప్తి పొగలు సెగలు కక్కుతోంది. నేతల మధ్య విభేదాలు, పదవుల పంపకాల్లో తేడాలతో గందరగోళం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. నాయకుల అనైక్యత ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్న నేతలంతా పెద్దలే కావడంతో టీపీసీసీ సర్ది చెప్పే అవకాశం ఉండకపోవచ్చన్న ప్రచారము జరుగుతోంది. ఇంతకీ ఏ జిల్లా కాంగ్రెస్లో ఈ పరిస్థితి ఉందో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ కు బయటి శత్రువుల కంటే సొంత పార్టీ నేతలతోనే ఎక్కువ నష్టం జరుగుతుంది అనే విమర్శలు వస్తున్నాయి. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలు, ఆధిపత్య పోరాటమే పెద్ద సవాలుగా మారింది. గత ఎన్నికలకు ముందు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన నేతలకు మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న నాయకులకు పొసగడలేదు. పైకంతా సవ్యంగా ఉన్నట్టు కనిపించిన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. పార్టీ అధికార కార్యక్రమాలను ఐక్యంగా నిర్వహించకుండా వేర్వేరుగా చేయడం గ్రూప్ రాజకీయాలకు అద్దం పడుతోంది. రోజురోజుకు మారుతున్న సమీకరణాలతో ఏ జిల్లాలో చూసినా వర్గాలుగా విడిపోయిన నేతలు టీపీసీసీకి ఫిర్యాదు చేసుకోవడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా తయారైంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. జిల్లాలో 3 మంత్రులతో పాటు కీలకమైన పదవుల్లో కొందరు నేతలున్నారు. అయినా నేతల్లో అసంతృప్తి, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో గందరగోళం, అయోమయం ఏర్పడిందని, క్యాడర్ గుండెల్లో గూడు కట్టుకున్న భావాలను తొలగించేవారు లేకపోవడంతో పార్టీకి సమస్యగా మారింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ క్యాడర్ పార్టీ అధికారంలోకి రావడంతో సంతోషించారు. ఇక తమకు తిరుగు ఉండదు అనుకున్నారు. కానీ ఈ ఆనందం వారిలో ఎంతో కాలం నిలవలేదు. ప్రజాప్రతినిధుల వర్గ ఆధిపత్య పోరుతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాల్లో పెట్టిన చందంగా పదవుల పంపకాల్లో తేడాలొచ్చాయి అనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఎన్నికలకు ముందు నేతల వెంట కాంగ్రెస్ లో చేరిన వారికి ఇచ్చారనే అసంతృప్తి నేతల్లో ఉంది. పదవుల సంగతి పక్కన పెడితే తమకేదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నామని పార్టీ క్యాడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటీవల సత్తుపల్లిలో పర్యటించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణను పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కార్యకర్తలు, నాయకులు నిలదీశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంపీ రేణుకా చౌదరి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇలా ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు అనే ప్రచారం జరుగుతోంది. పాత కొత్త నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు పొందిన వారు సంతోషిస్తుంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారిలో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు పదవుల ఆశ చూపి ఏవేవో హామీలిచ్చి కొందరిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు వారంతా తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. పదవుల విషయంలోనే కాదు, జిల్లాలో తమను పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందనే ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపిస్తోంది. ఎన్నికల్లో వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం హస్తం పార్టీ నేతలకు అలవాటుగా మారిందని సొంత పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి పైరవేలు చేసుకుంటున్నారు అనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారం పెద్దలకు తలనొప్పిగా తయారైంది. పదవుల పంపకంలో తేడా వస్తే అలకలు, అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పడొచ్చు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి మరి.